హాయ్ గైస్! ఈరోజైతే నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే గృహప్రవేశంకైతే వెళ్తున్నాననమాట. ఇది మాకైతే మీరిద్దరైతే ఓన్లీ సిస్టర్సే కదా! మీకు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని అడుగుతారు మీరు. మాకు బ్రదర్ అయితే ఓన్‌గా అయితే లేరనమాట. సో, వీళ్ళైతే మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకనమాట. సో, పెద్ద లాంగ్ రిలేషన్ అనమాట. వాళ్ళైతే మా తాతయ్యకైతే ఓన్ ఓన్ బ్రదర్ అయితే కాదు. దూరం బ్రదర్ అనమాట. సో, వచ్చేసి పాలోళ్ళు అంటారు కదా! అలా అనమాట. సో, మాకైతే 1 అవర్ జర్నీ పట్టింది. వాళ్ళకైతే దుండిగల్‌లో అయితే గవర్నమెంట్ అయితే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ అయితే ఇస్తుంది కదా! సో, వాళ్ళకైతే ఫ్లాట్ వచ్చిందన్నమాట. వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం అలా అలా అయితే చేయించుకున్నారు. సో, ఇంకా మేమైతే ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా! సో, గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళాము బుజ్జి వినాయకుడినైతే. సో, ఇక్కడైతే మేము ప్యాకింగ్ అయితే చేయించామనమాట. ఈ జర్నీ మాకైతే 1 అవర్ పట్టిందనమాట. 1 అవర్ లిటరల్లీ 55 మినిట్స్ కరెక్ట్‌గా పట్టింది చెప్పాలంటే. సో, అంత దూరం ఉండడం వల్ల జాబ్ చేసుకునే వాళ్ళకి ఇల్లిచ్చి కూడా వేస్ట్ ఏమో అని నాకనిపిస్తుంది ఈ తెలంగాణ గవర్నమెంట్. అంత దూరం దూరం ఇవ్వకుండా కొంచెం దగ్గరలో ఇస్తే వాళ్ళకి కూడా జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా దగ్గరలో ఉంటే బావుంటుంది కదా! అని నా ఫీలింగ్. ఇక్కడైతే మేమైతే కోకోనట్ వాటర్ అయితే దారి మధ్యలో అయితే తీసుకున్నాము. మంచిగా అయితే డీహైడ్రేట్ అయిపోకుండా ఈ ఎండకైతే నేను ఫాస్టింగ్ ఈరోజు. సో, థర్స్‌డే అనేసి. సో, మా ఆయనైతే తీసుకున్నారనమాట. సో, ఇక్కడైతే లిఫ్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. చాలా బావుంది. కానీ దూరం ఉండడం వల్ల అదొక్కటే అన్నయ్య వాళ్ళకి కూడా కొంచెం జాబ్స్‌కైతే వాళ్ళకి దూరం అవుతుందని వాళ్ళు అది కూడా చెప్పారు. సో, ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ నవగ్రహాల పూజ అయితే చేసుకున్నారు. ఇక్కడైతే లంచ్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ రొటీన్‌గానే పప్పు, పాలకూర పప్పు అవి అయితే పెట్టేసారనమాట. సో, ఇక్కడొచ్చేసి నెక్స్ట్ ఇదైతే మా పెద్దత్త వాళ్ళ ఇల్లనమాట. లోపలైతే వీడియోస్ క్లిప్స్ అయితే తీయలేదు నేను. సో, ఇక్కడొచ్చేసి వాళ్ళనైతే పలకరించేసి వెళ్దామని వచ్చాము దారి మధ్యలో అని. ఇక్కడైతే మస్కటే నుంచి అయితే బాదం మిల్క్ అయితే మేమైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాన్ అయితే తీసుకున్నాననమాట. హ్మ్. అంతే ఓకే. బాయ్ మరి ఉంటాను.